హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అంగన్వాడీలో పిండి ఇస్తారు కదా, మా బాబుకి అయితే బాలామృతం పిండి ఇచ్చారనమాట. వాళ్ళకి పెడితే అది పిండి వేస్ట్ చేస్తారనమాట. అందుకే ఇలా రొట్టెలు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. మా బాబు తింటున్నాడు చూడండి. పిల్లలకి ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారనమాట. చేస్తున్న ప్రాసెస్ అన్నమాట. ఒక కప్పు పిండి తీసుకున్నాను. పిండిని బాగా కలుపుకోవాలన్నమాట. వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాలామృతం పిండి కాబట్టి పిండిని బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా రొట్టె వస్తుంది అన్నమాట. నార్మల్గా జొన్న పిండి కాదు కదా, జొన్న పిండి రొట్టె అయితే ఒకలా వేసుకుంటూ వస్తుంది అన్నమాట. ఇది బాలామృతం పిండి కాబట్టి వాటిని బాగా పిసుకోవాలి. నీళ్ళు వేసుకొని బాగా స్మూత్గా పిసుకోవాలి. స్టవ్ నీట్గా లేదు, క్లీన్గా లేదనుకునేరు. అంతా నీట్గా ఉన్నాకనే చేస్తున్నానండి నేను రొట్టె. బండ కూడా నీట్గానే ఉంది, బండ మీద చేస్తున్నా. నాకైతే చేయడానికి అది పలక లేదనమాట. రొట్టెలు చేసే పలక అనేది లేదనమాట నా దగ్గర. ఇంకా కొనుక్కోవాలి నేను రొట్టెలు చేసే పలక. అందుకని నేను బండ మీదనే చేస్తున్నానండి. లేనందుకు బండ మీదనే చేస్తుంటా. ఉంటే దాని మీదనే చేసేదాన్ని, లేదు కాబట్టి బండ మీద చేస్తున్నా. అయినా బండ మీద చేస్తేనే బాగా వస్తాయి అని అంటారు రొట్టెలు అయితే. అందుకే బండ మీద చేస్తున్నాను. బాగా ఉండగా చుట్టుకొని ఇప్పుడు రొట్టె తడుతూ ఉన్నాను అనమాట. ఇంకా బాగా తట్టుకోవాలి, రొట్టె రౌండ్గా వచ్చేలాగా తట్టుకోవాలి. రొట్టె అయితే కంప్లీట్ అయిందనమాట. ఇంకా స్టవ్ అంటించుకొని స్టవ్ మీద పెన్నం పెట్టి పెన్నం హీట్ అయ్యేంత వరకు ఉంచి, హీట్ అయ్యిందో లేదో చూస్తున్నాను అనమాట. హీట్ అయ్యింది. రొట్టె తీసి పెన్నం మీద వేస్తున్నాను. కొంచెం బాగా కాలేంత వరకు ఉండి, కొద్దిగా కాలిన తర్వాత కొంచెం నీళ్ళు అంటుతూ ఉన్నాను అనమాట. నీళ్ళు అంటుతూ ఉన్నాను అనమాట. లైట్గా వేసుకోవాలి వాటర్. కొద్దిగా అలా లైట్గా వేసి అంటించేసుకోవాలి రొట్టెకు. నీళ్ళు అంటిన తర్వాత తిప్పేయాలి రొట్టె. ఇది జాగ్రత్తగా తిప్పేసుకోవాలి, లేకుంటే విరిగిపోతుంది అనమాట. జొన్న రొట్టెలా కాదు. జొన్న రొట్టె అయితే మనం ఎలా తిప్పేస్తే అలా వస్తుంది. ఇది బాలామృతం పిండి రొట్టె కాబట్టి విరిగిపోతుంది అనమాట. జాగ్రత్తగా తిప్పేసుకోవాలి. దీన్ని కొంచెం బాగా కాలిన తర్వాత చూసి జాగ్రత్తగా తిప్పేసుకోవాలి. తిప్పి వేసేసాను అనమాట. రొట్టెని ఇంకా అలా అంటున్నాను అనమాట సలాకితోటి. అలాగంటే రొట్టె బాగా అతుక్కుంటుంది అనమాట. బాగా తొందరగా కాలుతుందని అలా అనేసాను.
సలాకితోటి. ఇప్పుడు రొట్టె కాలింది, మళ్ళీ తిప్పి వేసాను. కాలాలని మళ్ళీ ఇటు తిప్పేస్తున్నాను. తిప్పేస్తున్నప్పుడే ఇరిగిపోతుందేమో అని భయం వేస్తుంది. ప్లేట్లో తీసి వేసేస్తాను అనమాట. రొట్టె అయితే కంప్లీట్ అయిందనమాట. 3 రొట్టెలు అయితే వేసానండి. మధ్యన ఒక రొట్టె అయితే పోయింది, 2 రొట్టెలు అయితే బాగా వచ్చాయన్నమాట. 3 చేశానమాట. ఇవి పిల్లలకు చేసి పెడితే చాలా బాగా తింటారు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి.